గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. వేదాలలో రాసినట్లు పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. పొగొట్టడానికి ఎన్నో ఏండ్లుగా కరుడుగట్టిన పాప విచారం. తన ప్రజల కొరకు ప్రభు ప్రాణం పెట్టాడని ఉంది చరిత్ర ఆధారం. ప్రభు మనలను తప్పించాలని నరకమనే కారగారం. కారణ జన్ముడుగా లోక కళ్యాణం కొరకు భువిపై ఎత్తాడు అవతారం. యూదా ద్వారా 30 నాణ్యేములకు చేయబడ్డాడు బేరం. పాపములను బట్టి మానవాలపై తీర్చుకోకుండా ప్రతీకారం. శిలువ శ్రమను తప్పించుకోవాలని చేయకుండా మారం. ఆయన క్రీస్తు ఏమీ చేయకపోయినా నేరం. మోసినాడు లోక పాపమనే భారం, పొందినాడు తిరస్కారం. మనుషులు చేసినా గాని అపకారం, ప్రభు శిలువయాగం ద్వారా చేసినాడు ఉపకారం. ముళ్ల కొరాడాలతో కొట్టినారు బయటపడేటట్లు నరనరం. మేకులతో పెట్టినారు ఆయన దేహంపై పంచరంధ్రం. పక్కలో బళ్ళెముతో పొడిచారు కారేటట్లు ఉదక రుధిరం. శిలువలో 7 మాటలు పలికి ప్రాణం పెట్టాడు శుక్రవారం. అప్పుడు దేశమంతట కమ్మింది అంధకారం. శిలువలో ఉన్న దొంగతోనే మొదలుపెట్టాడు రక్షణ శ్రీకారం. అప్పుడు తెరవబడింది ప్రభువుని గుర్తించేటట్లు సైనికుని గ్రుడ్డి నేత్రం. క్రీస్తే నిజముగా దేవుని కుమారుడని చేశాడు నమస్కారం. ఈయనే క్రీస్తు నిజముగా దేవుని కుమారుడని చేశాడు నమస్కారం. యేసు ఇలా శిలువ యజ్ఞంలో నెరవేర్చాడు అక్షర రూపములో ఉన్న ధర్మశాస్త్రం. మరణం లేని సజీవుడు కబాబట్టి తిరిగి లేచినాడు ఆదివారం. శిష్యులకు చూపినాడు గాయపడిన కరం. మానవాళి అంతటికి చూపినాడు పరలోకానికెళ్లే పరిష్కారం. కాబట్టి పాపాలను ఒప్పుకుని ప్రతి ఒక్కరి అదరం. పఠనం చేద్దాం వాక్యమనే క్షీరం. ధరించుకుందాము రక్షణ అలంకారం. క్రీస్తు యాగాన్ని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం వారం వారం. నిత్యం జీవిస్తూ వాక్యానుసారం దేవునికే చేద్దాము మనసే మందిరం. ఇదే శిలువ యజ్ఞయాగపు సారం. నిజమైన భక్తి మాత్రమే చేర్చును పరలోక తీరం. నిజమైన భక్తి మాత్రమే చేర్చును పరలోక తీరం.